ఈవినింగ్ బావ ఫోన్ చేసి, నేను ఒక 5 మినిట్స్లో వస్తాను ఇంటికి, భోజనం రెడీ చేయగలవా? నేను రాత్రి వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది. అందుకే నువ్వు చేయలేను అంటే చెప్పు, నేను తినకుండా ఫ్రెషప్ అయ్యి వెళ్ళిపోతాను అన్నారు. సరే బావ, రెడీ చేస్తాను రండి అనేశాను. రమ్మని చెప్పానే కానీ ఏం చేయాలో తెలియలేదు. 3 గుడ్లు కనిపించాయి. వీటితో ఏదో చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఆర్మీలో ఫ్యామిలీ కోసం కష్టపడే వీళ్ళ కోసం మనం ఒక 10 నిమిషాలు ఇబ్బంది పడి వంట చేయడంలో తప్పులేదు కదా, మీరేమంటారు? అందులోని మా బావకు అస్సలు ఖాళీ అన్నదే దొరకదు. ఎప్పుడూ బిజీగానే ఉంటారు. మార్నింగ్ లెగిస్తే పీటీ, తర్వాత డ్యూటీ, నైట్ ప్రాక్టీస్లని, ఇంటికి వస్తే ఫోన్ కాల్స్, అదని ఇదని చెప్పి ఇలా ఏదో ఒకటి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏం లైఫ్ రా బాబు, ఉద్యోగం అనుకోవడమే కానీ ఎప్పుడూ ఖాళీ ఉండదు. ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకోవడం మంచిది అనిపిస్తుంది. కానీ వెళ్ళలేమే. ఏం చేస్తాం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్తో అంతే ఇంకా. నా కర్రీ రెడీ అయిపోయింది. నేను చేసేది మా సైడ్ ఉక్రి అని అంటారు. మరి మీరేమంటారో కామెంట్ చేసేయండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో తెలుసుకోవాలనంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.